మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం అంటండి. ఆర్థికంగా భారమైన మహిళ కోసం ఆగస్టు 15 నుంచి అమలు. ఇకపై ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే తీసుకోవాలంటండి. సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక 10 జాతీయ రహదారులకు విస్తరణ భాగ్యం నోచుకుందండి. 988 కిలోమీటర్ల విస్తరణకు ఫీజిబిలిటీ నివేదిక, డిపిఆర్ తయారీకి ఆదేశాలు. వీటిలో 931 కిలోమీటర్లు 4 వరుసలుగా అంటండి. 2025-26 వార్షిక ప్రణాళికలు చేర్చిన ముహూర్త. ఇక మీ రోదస యాత్ర నవశకానికి నాంది అనే గగనయాన్ దిశగా తొలి అడుగులు అని ఐఎస్ఎస్లో ఉన్న శుభాంశు శుక్లతో ముచ్చటించిన మోడీ గారు, ఈ యాత్ర దేశం అంతటిది అని, అంతరిక్షం నుంచి భారత్ భవ్యంగా కనిపిస్తుందని ప్రధానికి వివరించిన వ్యోమగామి. ఇక అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, మురుగు కాలువలు పొంగి పొరలకుండా చూడాలని పట్టణ పురపాలక అభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి. ఇక మద్యం కుంభకోణం కేసులో త్వరలో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేస్తారంటండి. జూలై 2వ వారానికల్లా వేసేలాగా సిట్ కసరత్తు చేస్తుంది. కడప ఉక్కుకు సర్వే ప్రారంభించారండి. ఇక ఒక్కొక్కరికి ఒక్కోలా బోధన అంట. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల ఆధారంగా పాఠాలు, ట్యాబ్లో ఏఐ ఆధారంగా బాలల స్థాయి అంచనా. రాష్ట్రంలో 1224 పాఠశాలలో పాల్ విధానం. పోలీసింగ్లో నూతన అధ్యాయం, సురక్ష 360. హోంమంత్రి గారు అనిత గారు స్టార్ట్ చేశారండి దీన్ని. ఇక 10న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం జరగనుందండి. అన్ని నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటండి పీపీపీ విధానంలో తీసుకొస్తామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ఇక ఇంటి వద్దకి ఆరోగ్యం అంట. రకరకాల పళ్ళు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో అల్పాహారం, శరీర తత్వానికి తగ్గట్టు మధ్యాహ్నం, రాత్రి భోజనం, రోజుకో మెను నచ్చినవి అందిస్తారు. నగరాలు, పట్టణాలకు విస్తరిస్తున్న వ్యాపారం అంటండి. ఇక వచ్చే వారంలోగా గాజా కాల్పుల విరమణ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇక కార్బన్ పేస్ట్కు ప్రత్యామ్నాయంగా లేహం అంటండి. ఆహార వ్యర్థాలు కొబ్బరి నారతో తయారు చేస్తున్నారు. ఇక అంబేద్కర్ స్ఫూర్తితోనే జమ్మూ కాశ్మీర్పై సుప్రీం నిర్ణయం తీసుకుందని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తెలిపారండి. వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రాయితీ నిబంధనలను సడలింపు. పీసీబీ ధృవీకరణ జారీ అయిన వెంటనే 50% నిధులు విడుదల చేస్తారంటండి. ఇక మామిడి రైతులను ముంచిన వైకాపా అంట. గుజ్జు పరిశ్రమలో సిండికేట్లో ఆ పార్టీ నేతలదే పాత్ర. పెద్దిరెడ్డి కుటుంబీకుల కనుసన్నల్లో దందా అవుతుందంటండి. ఇక దేశ చరిత్రను వక్రీకరించారంట. ఎమర్జెన్సీ పరిస్థితులపై పాఠ్యాంశం రావాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారండి. ఇక కాయగూరల వ్యర్థాలతో కాసుల పంట అండి. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. పరిశీలనలో 3 పద్ధతులు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. ఇక $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వికసిత్ భారత్ 2047 లక్ష్యం అంటండి. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ తెలిపారు. ఇక అంటువ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పౌల్ట్రీ వ్యర్థాల నియంత్రణకు ప్రత్యేక విధానం రూపొందించాలని, కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదన్న పరిస్థితి తీసుకురావద్దని పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక 1493 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు నిన్న. ఇక మురుగు కష్టాలు తీర్చే మ్యాజిక్ డ్రైన్లు అంటండి. ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం. నందిగామ పరిధిలో సోమవరంలో నిర్మాణం. భూగర్భ జలాల పెరుగుదలకు అవకాశం. తగ్గనున్న పారిశుద్ధ్య నిర్వహణ భారం. ఇక వంశీకి ముందస్తు బెయిల్పై సుప్రీంలో అప్పీల్ చేస్తున్నారంటండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మొక్కల లోడుతో గంజాయి తరలింపు. కడియపు లంకలో పట్టుబడ్డ 326 కేజీలు. ఇక జగన్కు రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని మంత్రి పార్థసారథి గారు తెలిపారండి. 252 కోట్లు కాలదన్నుకుంటున్నారంటండి. అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు కేటాయించిన నిధుల పరిస్థితి. మార్చిలోగా ఖర్చు పెట్టకపోతే మొత్తం మురిగిపోయే ప్రమాదం. ఉన్నత స్థాయిలో కొందరి ధోరణి వల్లే ఈ చిక్కులు వస్తున్నాయంటండి. పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనే అవకాశం ఉన్నా కానీ కొంటలేదు. ఇంకా పక్క రాష్ట్రాలు మనకంటే ముందంజ ఉన్నాయంటండి. డిపిఆర్లోని అంశాలు మార్చాలంటూ కొర్రీలంట. ఇక మరో 2 కేంద్రాల్లో నకిలీ ఈ స్టాంపు విక్రయాలంటండి. కళ్యాణదుర్గం ఘటనతో కొనసాగుతున్న విచారణ. ఇక టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇక వచ్చే 3 రోజుల వర్షాలంటండి. ఇక పసిపిల్లల హృదయాలయం 44 నెలల్లో 3980 శస్త్రచికిత్సలు చేశారు విజయవంతంగా. 19 మందికి గుండె మార్పిడి చేశారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి టీటీడీ ధార్మిక సేవలంటండి. ఇక శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి గారు.
ఇక భవిష్యత్తులో తిరుమలకు వచ్చే భక్తులందరికీ బీమా సాధ్య సాధనలు పరిశీలిస్తున్న టీటీడీ అంటండి. హై స్కూల్ ప్లస్లో 313 మంది టీచర్ల కొరత, పదోన్నతులు, బదిలీలు, డెప్యుటేషన్లపై వెళ్లడంతో ఖాళీలు అంటండి. ఇంటర్మీడియట్ బోధనకు ఇబ్బందులు. ఇక న్యాయవాదుల శిక్షణ అకాడమీ ఏర్పాటు నిర్ణయంపై హర్షం అంట. ప్రభుత్వానికి బార్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపారండి. ఇక ఎఫ్సిఐ పౌర సరఫరాల సంస్థ గోదాములపై సౌర విద్యుత్ ఉత్పత్తి అంట. టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలిపారు. ఇక అలిపిరిలో 6 గంటలు నిలిచిన ట్రాఫిక్ అంటండి. తనిఖీలు ఆలస్యం కావడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయిందండి. ఇక 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక. ఇక ఆర్టీఈ ప్రవేశాల గడువు పొడిగింపు అంటండి. విద్యా హక్కు చట్టం కింద 2వ విడతలో కల్పించిన 8,583 ప్రవేశ గడువులను జూలై 2 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష అభియాన్ తెలిపిందండి. ఇక నిరీక్షణ జాబితా కుదింపుపై రైల్వేలో పెదవి విరుపు అంటండి. అలా చేయడం సబబే అని రైల్వే బోర్డు తెలిపింది. అతి పురాతన సజీవ నాగరికత మనదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారండి. పివి సమర్థ నాయకత్వానికి దేశం రుణపడి ఉంటుందని మోడీ గారు కొనియాడారండి. ఇక పాక్లో ఆత్మాహుతి దాడి, 13 మంది సైనికుల మృతి. అయోధ్యను సందర్శించిన 5.5 కోట్ల మంది అంటండి వెల్లడించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడి, భార్యాభర్తలు మృతి చెందారు. అంతిమ యాత్రలో కనిపించిన ఖమేనీ అంటండి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సైనిక జనరళ్లు, అణుశాస్త్రవేత్తల అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు. ఇక జల విద్యుత్ ప్రాజెక్టులపై కోర్టు తీర్పును స్వాగతించిన పాకిస్తాన్. భారీ వర్షాలతో పాకిస్తాన్లో 34 మంది మృతి చెందారు, 17 మంది గల్లంతయ్యారంటండి, 46 మంది క్షతగాత్రులంట. ఇక బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ చేశారండి నిన్న. ఇక మెదడు రక్తనాళాలు చిట్లి ఉగ్రవాది కేసు నిందితుడు మృతి చెందాడు. 50 రూపాయలతో రైతులకు వ్యక్తిగతంగా ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు అంటండి. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న సర్వేయర్లు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో తొలగనున్న ఇబ్బందులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.80 లక్షల ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు అంటండి. ఇంకా నిర్లక్ష్య వైద్యానికి 10 లక్షల జరిమానా అంటండి. జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. సింగనమల ఎమ్మెల్యే వేధిస్తున్నారని, నాపై కేసులు పెట్టాలంటూ వైకాపా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కుటుంబంతో బాధితుడి నిరసన అంటండి. ఇక 156 టన్నుల పీడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిల్వల విలువ 47 లక్షలు అంటండి. ఇక ఆర్డీఎస్ఎస్లో పనులకు జగన్ గ్రహణం అంటండి. సబ్ కాంట్రాక్ట్కు లేబర్ పనులు, ధరలు గిట్టుబాటు కాక చేతులెత్తేసిన సబ్ కాంట్రాక్టర్లు. పనుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి. ఇక ఏపీ ఐఐసికి లీజుకు వక్ఫ్ భూములు అంటండి. వక్ఫ్ బోర్డు కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు అంటండి. ఇంకా 53 బృందాలు 36 గంటలు అంటండి. 8 అంశాల్లో ఐటీ నిపుణుల మధ్య పోటీ. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హ్యాకథాన్ జరిగిందండి. కృత్రిమ మేధతో ప్రజలకు మెరుగైన సేవలు అని ఈనాడుతో పోలీస్ సాంకేతిక విభాగాల ఐజీ శ్రీకాంత్ గారు తెలిపారండి. ఇక పాము కాటుకు గురైన టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు అంటండి. ఇక మహా న్యూస్ ఛానల్పై భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేశారు. 2 కార్లు, కంప్యూటర్ల ధ్వంసం చేశారు. ఖండించిన ఇరు రాష్ట్రాల సీఎంలండి. ఇక ఉత్తరాంధ్ర ద్రోహి బొత్స సత్యనారాయణ గారు అంటండి. ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు ధ్వజమెత్తారు. ఇక యువకుడిపై పోలీసులు దాష్టికం అంటండి. విచారణ పేరట చితకబాదిన వైనం. దేశంలోనే తొలి డిజిటల్ హైవే అంటండి. ఇక మహారాష్ట్ర ఎంపీ కారు డ్రైవర్కు 150 కోట్ల భూమి గిఫ్ట్ డీడ్ ఇచ్చారంటండి. నూతన సారథిగా పరాగ్ జైన్ గారు అంటండి. ఆపరేషన్ సింధూర్లో ఈయన కీలక పాత్ర వహించారండి. పంజాబ్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం తీసుకొచ్చారండి ఈయన. ఇక ఇరాన్పై మళ్ళీ బాంబులేస్తా అని నీచమైన చావకుండా ఖమేనీని రక్షించానని ఆయన ధన్యవాదాలు చెప్పలేదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇక వెన్నీస్లో అట్టహాసంగా జెఫ్ బెజోస్ వివాహం జరిగిందండి. ఈయన అమెజాన్ సీఈఓ. ఇక టెంపో సీట్ వివాదం, తండ్రిని కాల్చిన తనయుడు అంటండి. బంగ్లాకు జనపనార దిగుమతులకు భారత్ షాక్ ఇచ్చిందండి. వక్రబుద్ధి మార్చుకొని పాక్ అంటండి. ఇక రెస్టారెంట్లో అందరి బిల్లులు కట్టిన దుబాయ్ యువరాజ్ అంటండి. ప్రసన్న యుద్ధానికి సంకేతమా అని రష్యాతో అమ్మితుమికి నాటో దేశాలు సిద్ధం. రక్షణ వ్యయాల పెంపు అందుకేనా అని రాశారండి. ఇక్కడ అప్రమత్తమైన రష్యా, వెనక్కి తగ్గని పుతిన్, సమాయత్తమవుతున్న నాటో అంటండి. ఇంకా కోల్కతాలో సామూహిక అత్యాచార కేసులో కళాశాల భద్రత సిబ్బంది అరెస్ట్ చేశారండి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చివరి మృతదేహానికి DNA గుర్తింపు జరిగిందండి. న్యాయవాద సంస్థలపై ట్రంప్ ఆదేశాలను కొట్టివేసిన కోర్టు అండి. అసాధారణ ప్రతిభావంతులకు అమెరికా కలల మార్గం O1 వీసా అంటండి. ఇక ఓటర్ల జాబితాను సునిశ్చితంగా పరిశీలిస్తున్న ఈసీ అంటండి. వ్యవసాయ భూముల్లో చెట్లు నరికివేత నమూనా నిబంధనలు అంటండి. ఇక సౌమ్యవాదం అవసరం లేదు, లౌకికవాదం మన మూలాల్లో లేదని చెప్పారండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు.
ఇక డిజిటల్ అరెస్ట్ చేశాం, కెమెరా ముందు ఉండండి అని వైద్యురాల నుంచి 3 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠా అంటండి. క్యాపిటల్ హిల్ పై దాడి కేసును వాదించిన ప్రాసిక్యూటర్లు తొలగింపు అంటండి వాషింగ్టన్ లో. ఇక 11 రోజుల్లోనే 20% క్షిపణి రక్షణ వ్యవస్థలను వినియోగించేసిందంటండి అమెరికా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం రోజుల్లో. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అంటండి. ఒక్కో రాష్ట్రం ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించారని జస్టిస్ గవాయ్ గారు తెలిపారండి. ఇక మహారాజ్పై అత్యాచార ఆరోపణలంట పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తిక్ మహారాజ్. ఇక వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయంటండి. రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమ దేశాలు విస్తరణవాదాన్ని అనుసరిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మండిపడ్డారండి. ఇక అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఐబి డీజీ యుగంధర్కు కేంద్రం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించిందండి. బాలికల విద్య భ్రష్ట్ అంటండి. అదే లక్ష్యంగా కూటమి సర్కారు కక్ష సాధింపు. గ్రామీణ బాలికలకు ఉన్నత విద్య అందకుండా వ్యూహాత్మకంగా కుట్రంటండి. ఇందులో భాగంగా హై స్కూల్ ప్లస్ ఇంటర్ విద్యకు ఎసరు పెడుతున్నారంట. వాటిని రద్దు చేసేందుకు నిర్వీర్యం. వీటిలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ. తిరిగి ఆయా ఖాళీలను అడ్మిషన్ల అనంతరం కూడా భర్తీ చేయని విద్యాశాఖ. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు అగచాట్లు. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు వెళ్ళేలా స్కెచ్ అంటండి. గత ప్రభుత్వ విద్యా సంస్కరణలన్నీ రద్దు చేస్తున్నారు. నాడు నేడు, డిజిటల్ క్లాస్ రూమ్, సబ్జెక్ట్ టీచర్లు, టోఫెల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబ్లు మంగళం అంటండి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మండలానికి ఒక హై స్కూల్ ప్లస్ ఏర్పాటు చేశారంటండి. ఇందులో బాలికల కోసం ప్రత్యేకంగా 294 కేటాయించారంట. చెత్తలోనూ నీకెంత నాకెంత అని వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు ఏర్పాటు మాటున్న అక్రమాలంటండి. 10 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు, కడపలో ఏర్పాట్లు. ఏపీ ఎన్ఆర్ఈడిసి టెండర్లు 200 కోట్లు చొప్పున అంచనా వ్యయంతో గత నెలలో 21 మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్ అప్లోడ్ అంటండి. కాసేపు తర్వాత ఆ 2 డాక్యుమెంట్లు రద్దు చేశారు. సాయంత్రం 4:20 గంటలకు 264 కోట్ల చొప్పున తిరిగి అప్లోడ్ చేశారంటండి. ఆ 4 గంటల వ్యవధిలో ముఖ్య నేతలతో బేరసారాలంట. ఆయా సంస్థలకే ఆ కేంద్రాల పనులు కట్టబెట్టేలాగా స్కెచ్. నీకెంత నాకెంత పై అవగాహనతోనే అంచనాలు పెంపు. రెండిటిపై ఏకంగా 128 కోట్లు పెంచేసిన ఏపీ ఎస్ఆర్డిసి అంటండి. ఇక అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్య కావ్యమని, నా యాత్ర జాతి సమష్ట ఘనత అని ప్రధాని మోడీతో సుభాన్సు గారు తెలిపారండి. మీ ప్రస్తావన యువతకు ఎనలేని స్ఫూర్తి అని ప్రధానమంత్రి గారు కొనియాడారండి. ఇక 683 మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారంట తెలంగాణలో. ఇక మొక్కజొన్న రైతుకు ఆదిలోని హంసపాదంటండి. నిండా ముంచిన ముందస్తు వర్షాలు, విధిలేక పొలాలను దున్నేస్తున్న వైనం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. జూన్ ముగుస్తున్న చినుకు కోసం చింత అంట. ఊరించి ఉసురుమనిపించిన వానలు. పలు జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు. నారమళ్లకు నీటి కోసం రైతులు ఎదురుచూపంటండి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్లో భారీగా వరదంటండి. దిగువన నెమ్మదిగా నిండుతున్న రిజర్వాయర్లు. నేడు అల్పపీడనం, రేపటి నుంచి ఉత్తర కోస్తాల వర్షాలంటండి. ఇక తొక్కి చంపింది జగన్ కారే అంట. సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని, మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ. దీంతో జగన్ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళమంటండి. బాబు కల్పిత మరణ దృశ్యమన్న రాతలకు చెక్ అంట. 1న జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. అదే రోజున హైకోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ. జగన్ కారు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారంటండి. ఇక ఆ ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా? ఇసుక, మద్యం, గన్నుల సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అంటండి. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న బాబు. మహానాడులో గట్టి వార్నింగ్. అయినా కొందరు తీరు మారణ వైనం. పార్టీకి ప్రభుత్వానికి తరలింపులు. వారిని సరిచేయడానికే సిద్ధమైన అధిష్టానం. నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. 1-on-1 చర్చించి వారి తప్పులు చెప్పే ఛాన్స్ అంటండి. ఇక బీజేపీ రాష్ట్ర సారథి ఎవరని నేడు స్కెడ్యూల్. జూలై 1న ఫైనల్ అంటండి. అధ్యక్ష పీఠం కోసం ఆశావాహుల క్యూ. సృజన, పార్థసారథి, మాధవ్ యత్నాలంటండి. రేసు నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారంట. పురంధేశ్వరి కొనసాగింపు పైన చర్చ ఉందంటండి. ఇక నా దేశం గొప్పది అని సుభాన్సు శుక్లా గారు తెలిపారండి. ఇక పన్నుల్లో కూడా నొక్కడంటండి. వాణిజ్య పన్నుల శాఖలో ఇంకా పాత పోకడలే. వైసీపీ హయాం నాటి అధికారులదే హవా. చీఫ్ కమిషనర్ ఆఫీసులో అంతా అస్మదీయులదే. కీలక కమిటీలు విధుల్లోనూ సొంతవారే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారి ఆధీనంలోనే. సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్కు కూటమి ప్రభుత్వంలో ఆమోదముద్ర. శాఖలో యథేచ్ఛగా అక్రమ వసూళ్ల పర్వం అంటండి. వ్యాపారులతో కుమ్మక్కు, ఆదాయానికి గండి. ఇక ఈవీ బస్సులు ఏంటండి. ఆర్టీసీలో బస్సు సంఖ్య పెరగాలి. అవి ఎలక్ట్రిక్ వాహనాలై ఉండాలి. ఆక్యుపెన్సీ పెంచేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్పష్టీకరణ. మున్సిపాలిటీలో కేంద్ర ప్రాజెక్టులకు మరిన్ని నిధులు సమీకరించాలి. ఏఐఐబి మరియు యుఐడిఎఫ్ పనుల్లో ఏమాత్రం జాప్యం జరగకూడదు. మున్సిపల్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారండి నిన్న. ఇంకా తిరుమల యాత్రికులకు బీమా అంట. సదుపాయం కల్పనపై టీటీడీ యోచన. ఇక ఏఐతో నేరగాళ్లకు చెక్ అంటండి. ఏపీ పోలీసులు వినూత్న ప్రయత్నం.
సాఫ్ట్వేర్ నిపుణులతో హ్యాక్థాన్. ఇక భారత్కు పంపే సొమ్ముపై రెమిటెన్స్ లేనట్టు అంటండి. అమెరికాలో ఎన్ఆర్ఐలకు పెద్ద ఊరట. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ముసాయిదాలో కీలక మార్పులు చేసిన ఆ దేశ సెనెట్ రెమిటెన్స్ పన్ను 1% తగ్గింపు. ఇక ఆసుపత్రికి వెళ్లేలోగా బర్త్ సర్టిఫికేట్ మంజూరు అంటండి. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిర్దేశాలు జారీ చేసింది. ఇక రా చీఫ్గా పరాగ్ గారు అంట 1989 పంజాబ్ క్యాడర్ IPS అధికారండి ఈయన. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. క్వాంటమ్ వ్యాలీ ఓ గేమ్ చేంజర్ అని రాశారండి. కంప్యూటర్ కంటే 1000 రెట్లు సూపర్ కంప్యూటర్ అంట. దానికి 1,00,000 రెట్లు క్వాంటమ్ కంప్యూటింగ్. ఇక ఐటీకి కొత్త దిశ. ఏపీలో కొత్త చరిత్ర మారనున్న ఏపీ ముఖ చిత్రం. TCS, IBM, L&Tతో అడుగులంటండి. అమరావతిలో 50 ఎకరాల క్వాంటమ్ వ్యాలీ. పాఠ్యాంశంగా క్వాంటమ్ వాస్తవం కానున్న సీఎం చంద్రబాబు గారి విజన్. రేపు తొలిసారి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ అంటండి. ప్రముఖులు రాకకు వేదిక అవుతున్న రాజధాని. ఇక పట్టణాలకు మహర్దశ అంట. హెల్త్ సిటీలకు ప్రణాళికలు. ఇక ఫ్రీ బస్కు రైట్ అంటండి. మరో సూపర్ 6 హామీ అమలుకు కార్యాచరణ. ఇబ్బందులు తలకట్టకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు ఏర్పాటు. ఆర్థిక భారమైన 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటండి. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ EV బస్సులే అంట. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పాక్ సరిహద్దుల్లో మళ్ళీ ఉగ్ర శిబిరాలు అంటండి. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన వాటిని పునర్నిర్మిస్తున్నారంట. పాక్ ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళకి. ఇక అమెరికాకు డోస్ దెబ్బ అంటండి. ఎడాపెడా కోతలతో పరిపాలన బలహీనం. సిబ్బంది నిధులు లేమితో తగ్గిన సామర్థ్యం. ఇరాన్ ఘర్షణలో బయటపడ్డ దొల్లతనం. నిఘా సైబర్ సెక్యూరిటీలో ఖాళీ కుర్చీలు. అందుకే ఖమేనీ హెచ్చరికలకు ట్రంప్ కంగారు. స్వదేశంలో హై అలర్ట్ అడ్వైజరీలు. ఇక టెహరాన్ సహా పలు చోట్ల దౌత్య సిబ్బంది కరువు. ట్రంప్ ధోరణిపై మాజీ అధికారుల ధ్వజం. వ్యవస్థలన్నీ అచేతనంలోకి నెట్టేశారని విమర్శలు అంటండి. ఇక 4500 ఏళ్ల నాటి నాగరికత వెలుగులోకి. రాజస్థాన్లో మహాభారతం ఆ కాలం నాటి ఆనవాళ్ళు అంటండి. సరస్వతి నదీ ప్రవాహం. భారత చరిత్ర పుటల్లో మరో కొత్త అధ్యాయానికి ఆవిష్కృతం. ESI ఆసుపత్రుల్లో మందులు మింగేస్తున్నారంటండి. అవసరానికి మించి ఆర్డర్లు. తిరిగి కంపెనీలకి అమ్మకాలు. డిస్పెన్సరీలో ఫార్మసిస్టుల చేతివాటం. సహకరిస్తున్న కొంతమంది వైద్యులు. నెల్లూరు AK నగర్లో 50 లక్షల మందు ఆర్డర్లు అంటండి. కోట్ల దోపిడీకి రంగం సిద్ధం. అడ్డుకున్న సిబ్బందిపై బదిలీలు. గత ప్రభుత్వంలోనూ చక్రం తిప్పిన వారిదే హవా అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇక తిరునగర్ అభివృద్ధిలో ఆధ్యాత్మిక వైభవం అంటండి. ప్రస్తుతం ప్రభుత్వం TTD సమన్వయ సంకల్పం. నూతన నిర్మాణంలో ఫలించనున్న వైనం. ఉన్న నిర్మాణాల్లో మార్పులు చేర్పులు అంటండి. 100 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ మోడల్ RTC బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు. ఇక నల్లబార్లీకి సెలవు. వర్జీనియాపై కోతలంటండి. పొగాకు కత్తిరంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. NMDC స్టీల్ నుంచి ఆటోమేటివ్ స్టీల్ అంటండి. అశోక్ లేలాండ్తో సంప్రదింపులు చేస్తున్నారు. ఇంకా మన దేశం నుంచి ఐఫోన్లే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఎగుమతులు అంటండి. దిగుమతి సుంకం భారం తగ్గించుకునేందుకే అంట. మన దేశం నుంచి సెల్ ఫోన్ ఎగుమతులు యాపిల్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లు 2 కలిపి 6 కోట్లు అంటండి మొత్తం మీద. ఇంకా 2025 తొలి 5 నెలల్లో మొత్తం 3.5 కోట్లు అంటండి. ఇక రెయిన్బో చేతికి ప్రశాంత్ హాస్పిటల్స్. వరంగల్ ప్రాంతంలో సేవలు విస్తరణ. ఇక అన్లిమిటెడ్ 50% తగ్గింపు ఆఫర్ అంటండి. దేశవ్యాప్తంగా తన విక్రయ కేంద్రాలలో రెడ్ అలర్ట్ సేల్ వివిధ ఫ్యాషన్ దుస్తులపై 50% తగ్గింపు ఇస్తున్నట్లు అన్లిమిటెడ్ వెల్లడించిందండి. ఇక 4 పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయంట. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశారు. CBDT చైర్మన్ రవి అగర్వాల్ పదవి కాలం పొడిగింపు అంటండి. ఇక అదానికి 3200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించిన బంగ్లాదేశ్. ఇక FDI గమ్యస్థానాల్లో భారత్కు 15వ స్థానం. పసిటి తనఖా రుణాలకు కొత్త నిబంధనలు అంటండి. కంపెనీలపై ప్రభావవంతాన్ని రాశారు. ఇక డేటా సెంటర్లో చిప్ తయారీకి ప్రధాన గమ్యస్థానం భారత్ అంట. మూడీస్ అనాలిసిస్ తెలిపిందండి. ఇక హరిత హైడ్రోజన్ గిరాకీని పెంచాలి అని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల లక్ష్యమే అప్పుడే సాధ్యమంటండి. ఇక బెయిన్ అండ్ కంపెనీ నివేదిక తెలిపింది. రోజుకు మరో 10 లక్షల బ్యారెళ్ల చమురుకు గిరాకీ ఉందంటండి. 2030 కల్లా భారత్పై IEA అంచనా వేసిందండి. ఇక 2030 నాటికి IT రంగంలో 9 లక్షల మందికి ఫ్లెక్సీ నిపుణులు అంటండి. ఇంకొకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మొత్తం పోస్టుల సంఖ్య 1075. దరఖాస్తు ఫీజు ₹100 అండి. ఆన్లైన్లో దరఖాస్తుకి లాస్ట్ డేది 24 జూలై అండి. ఇక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 2025-26 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో 266 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 3 జూలై అండి. ఇక డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పార్వతీపురం మన్యం జిల్లాలో 34 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. దరఖాస్తులు చివరి తేదీ 5 జూలై అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.